ఫిల్మ్ దేవి క్యారెక్టర్ చేస్తున్నాను. చేశాను, రిలీజ్ అయిపోయింది. మీరు వెళ్తే మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? కొన్ని మధ్యలో ఉన్నారు. పర్లేదండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి. గర్ల్స్ అందరికి ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్? కొన్ని బావతో వెళ్ళండి. సోనా ఫిలిం కార్పొరేషన్ కి డిఎం చేయండి, మీ టికెట్ అలా పంపించేస్తారు డబ్బులు. ఇది ఛాలెంజ్. ఇంకో 21 minutes వాళ్ళిద్దరు ఏడిపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. మీరు సినిమాకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. మన బ్యాచ్ అందరం ఎవరెవరికైతే బ్యాక్ లాగ్ ఎమ్మని ఉందో అర్జెంట్గా వెళ్ళి చూడండి, క్లియర్ అయిపోతుంది ఈ సెమిస్టర్లో. నేను కొత్తవాడిని, ఇక్కడ యాక్టింగ్ చేసిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ హైదరాబాద్లో థియేటర్లన్నీ ఊగిపోతున్నాయి, మీరు కూడా వెళ్ళి కొద్దిసేపు ఊగిరండి. థ్యాంక్ యూ. అందరూ రేపు సండేనే కాబట్టి వెళ్ళి సినిమా చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఒక్కడి కోసం మీరెప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎప్పట్లాగా స్పీచ్లతో మిమ్మల్ని పూర్తి చూడదని ఈరోజు ఆ స్పీచ్లన్నీ తీసేసాం. ఐ థింక్ యువర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే ఎంజాయ్ చేయండి. అండ్ ఇందాక ఇద్దరు మాట్లాడారు, రోషన్ అండ్ శ్రీదేవి. సో యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు చదువుకుని ఉంటే ఒకరు ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్, రోషన్ థర్డ్ ఇయర్లో ఉండేవాళ్ళు. సో మంచి సినిమాలు చేస్తున్నారు. మరి ఇక్కడికి కూడా వచ్చారు, అంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరంతా కూడా మన కోన వెంకటన్న ఇందాకటి నుంచి చెప్తున్నారు, అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి రేపు ఎట్లాగో సండే కదా, అందరూ కూడా మంచి రివ్యూస్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, అవుతుంది రెస్పాన్స్ అయితే అదిరిపోతుంది ప్రతి దగ్గర. మీరు కూడా ఈ రోజు ఎలాగో మీకు ఫెస్ట్ ఉంది కాబట్టి అందరి హడావిల్లో ఉండుంటారు. బట్ రేపు ఎలాగో సండే, మీరందరు థియేటర్స్కి వెళ్తారు కదా, మీకు 100% సినిమా నచ్చుతుంది. ఐ ప్రామిస్. మీరు ఫస్ట్ హాఫ్ హ్యాపీగా నవ్వుకొని, సెకండ్ హాఫ్ కూడా హ్యాపీగా నవ్వుకొని, క్లైమాక్స్ ఒక మంచి ఫీల్ తో థియేటర్ నుంచి బయటికి వెళ్తారు. మామా మీ అందరినీ నాలో మీ అందరినీ చూసుకుంటారు, ఎందుకంటే చాలా రిలేటబుల్ అవుతుంది యాదగిరి అనే క్యారెక్టర్. ఒక అమ్మాయి వెనక తిరుక్కుంటూ ఆ అమ్మాయి కాదని వెళ్ళిపోతుంటే ఒకటే సింపుల్ లైన్లో ఒకటే చెప్తా. అందరూ ఒక మాట అంటూ ఉంటారు, వీడికి టాలెంట్ లేదు, వీడి దేనికి పనికిరాని అంటారు. బట్ చదువు లేదు, వీడి దేనికి పనికిరాని అని చాలా మంది అంటూ ఉంటారు కదా. బట్ యాదగిరి క్యారెక్టర్ ఎలాంటిదంటే చదువుతోటే కాదు టాలెంట్తో కూడా పైకి రావచ్చు అని నిరూపిస్తాడు. సో మనం చాలా మంది రిలేట్ అవుతాం. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో బ్యాండ్ మేళం ఇన్ థియేటర్స్ నౌ. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us here. థ్యాంక్స్ మామా. థ్యాంక్ యూ లవ్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎస్ఆర్ఈటీ, ఎలా ఉన్నారు? సినిమా ఎవరైతే చూడలేదో నాకు తెలిసి చూసారా? ఎవరైనా చూసారా? ఓకే, సగం మంది చూడలేదు కాబట్టి రేపు ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. బ్యాండ్ మేళం మీ అందరికీ నచ్చుద్ది. ఎలా అయితే జావిల్ని చందును ఓన్ చేసుకున్నారో దానికంటే ఎక్కువ ఓన్ చేసుకుంటారు రాజగిరిని. సో లాస్ట్లో ఒక 20 minutes మంచిగా ఏడ్చుకుని వస్తారు. బట్ 80% అందరూ ఫుల్ కడుపొప్ప నవ్వుకుంటూ వెళ్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ యాన్యువల్ డేలో మమ్మల్ని పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే బావలు లేరో, ఎవరికైతే మరదలు లేరో అందరూ ఫ్రెండ్స్తో వెళ్ళండి లేదా ఫ్యామిలీతో వెళ్ళండి. అందరితో చూసే సినిమా ఇది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.